మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. సిల్వర్ జూబ్లీ కాలేజ్ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కానిస్టేబుల్ అక్రమంగా టీడీపీ కార్యకర్త చేత ఓటు వేయించారని వైసీపీ నేత గడ్డం రామకృష్ణ ఆరోపించారు. కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వైసీపీ నేత డిమాండ్ చేశారు. అటు సి క్యాంప్లోని ఓ పోలింగ్ బూత్ లో టీడీపీ అనుచరులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించిన వైసీపీ నేత గౌరీ గోపాల్ పై దాడి జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. మొత్తం సీరామని చెప్పు ఎలక్షన్ బైకాట్ చేయాల్సిందే. బూత్ లో దొంగబొట్లు ఇంత దొంగ మళ్ళా లక్ష్మీనగర్ బూత్ లో 88వ బూత్ లో టీడీపీ నాయకులకు సంబంధించిన గౌరీగోపాల్ సంబంధించిన టీజీ భరత్ గారి దగ్గర పనిచేసే గౌరీగోపాల్ ఎంప్లాయీస్ వచ్చేసి లోపల బూత్లో కూర్చొని వాళ్ళకు వార్డు మెంబర్గా ఇచ్చి లోపల వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని మిస్సింపుల్ గంటకు ఒకసారి బయటికి తీసుకుపోతుంటే మా వాలంటీర్లు పట్టుకోవడం వల్ల జరిగితే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు గున్నమార్గ్ గారు వాళ్ళ అనుచరులు మొత్తం వచ్చి మా దగ్గర పేపర్లు గుంజుకొని పోయి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తారు. ఇక్కడ ప్రశాంతమైన పోలింగ్ జరగాలని మేము అనుకుంటాం, కానీ ఆ పోలింగ్ జరగట్లేదు. వాళ్ళు ఇక్కడ మేము ఎంతసేపు ఉన్నా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము మా పార్టీకో మీ పార్టీకి ఏమని చెప్పట్లేదు. ఒక ఓటును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే వాళ్ళందరూ గుమ్ముగూడిగా వాళ్ళు దొరికిన తర్వాత ఆ అబ్బాయి నీటి చెప్తున్నాను, నేను గౌరీగోపాల్ నుంచి వచ్చాను, అతను తప్పించారు. మరి లోపల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. బూత్లోకి మమ్మల్ని రాలేయట్లేదు. మరి వాళ్ళు ఎలా వస్తున్నారు?